గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర తిన్నాక అబ్బా! ఎంత బావుంది. ఇంకో కప్పిస్తే బావుండని మీలో ఎంతమంది అనుకుంటారో నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. ఎందుకంటే నేను కూడా అదే బ్యాచ్ కాబట్టి. ఈరోజు నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారు మనకు లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు. ఈరోజు నేను అమ్మవారికి నైవేద్యంగా పులిహోర అయితే చేస్తున్నాను. అయితే ఈ పులిహోరని పక్కా టెంపుల్ స్టైల్‌లో చేస్తున్నాను. ఒక కడాయిలో 2 టీ స్పూన్ల మెంతులు, 2 టీ స్పూన్ల మిరియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 4 టీ స్పూన్ల ధనియాలు వేసి లో ఫ్లేమ్‌లో మంచిగా వేయించుకోవాలి. దినుసులన్నీ మాడిపోకుండా లో ఫ్లేమ్‌లో వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో గుప్పెడు కరివేపాకు, 2-3 ఎండుమిర్చి కూడా వేసేసి బాగా వేయించేసుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఈ లోపు అన్నం కూడా వండేసుకొని చల్లారనివ్వాలి. అయితే అన్నం వండేటప్పుడు కొద్దిగా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసుకొని వండుకుంటే కనుక అన్నం పువ్వులుగా బాగా వస్తుంది. తర్వాత చల్లారిపోయిన దినుసులన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం పసుపు, మీ దగ్గర ఉంటే కనుక కొంచెం ఇంగు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఈ పొడి ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు పులిహోర కలిపినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కడాయిలోకి ఆయిల్ వేసేసుకొని పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు ఇవన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్‌లో మంచిగా వేయించుకోవాలి. ఈ పోపు అంతా ఎంత బాగా వేసుకుంటే పులిహోర అంత టేస్ట్‌గా ఉంటుంది. ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు కూడా వేయించేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఈ పోపు అంతా తీసి పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలోకి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని కొంచెం పసుపు, టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్, పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం బెల్లం ముక్క కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. చింతపండు గుజ్జంతా ఆయిల్‌లో బాగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపు, అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కూడా 1 టీ స్పూన్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని అన్నంలో వేసి కలిపేసుకోవడమే. టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పులిహోర పైన చిటికెడు పచ్చకర్పూరం వేసి కలిపేసుకున్నారంటే గుళ్ళో పెట్టే ప్రసాదానికి ఏ మాత్రం తీసిపోదు. రోజు ఇంకా అమ్మవారికి ఇలాగా పులిహోర అయితే నైవేద్యంగా పెట్టేసి అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను. పూజ అయితే చాలా బాగా జరిగింది. లలిత అమ్మవారి చల్లని చూపు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో లలితా త్రిపుర సుందరి దేవి నమః. శ్రీమాత్రే నమః.